ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు గనక సరైన సమాధానం చెప్తే మీరు గెలుచుకుంటారు ₹1,00,00,000. కోటే మహేష్ బాబు సినిమాలోని ఈ డైలాగ్ ని పూర్తి చేయండి. ఎవడు కొడితే ₹1,00,00,000 ఏం చేయాలో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. కరెక్ట్ చెప్పానా సార్? చారు రిచ్. భలే ఉంది. లాస్ట్ లో కీర్తి సురేష్ డాన్స్ అదిరిపోయింది. చూసే చూపు మారింది, యాటిట్యూడ్ పెరిగింది, బాడీ లాంగ్వేజ్ మారింది, కాలు మీద కాలు. ఏంటే పని చేయమంటే పైకెక్కి గెంతుతున్నావు? నేను పని మానేశాను. ఏ ఎందుకు? నేను ఈ రోజు నుంచి కోటీశ్వరరాల్ని. అయినా రాత్రి సీఎం అయిపోయినట్టు మేము బయటికి వెళ్ళి లోపలికి వచ్చేలోపు కోటీశ్వరరాలు ఎలా అయిపోయావు చారు? నేను మీకు చెప్పానుగా, చెప్తే మీరు కూడా కోటీశ్వర్లు అయిపోతారుగా. అయినా మీకు ఆ డబ్బా కంప్యూటర్ ముందు కూర్చోవడమే సెట్ అవుతుంది. అబ్బో, అయినా నువ్వు ఇప్పుడు పని మానేస్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు చారు? నువ్వు బాసాలు దోము, నువ్వు బట్టలు ఉతికేయి, నువ్వు మాపింగ్ పెట్టేసాయి, నువ్వు ఇల్లు ఉడ్చేసాయి. ఎలాగూ వెళ్ళిపోతున్నా కాబట్టి మీకు కొన్ని నిజాలు చెప్తా. అమ్మగారు, అసలు అయ్యగారు మీకు తెలియకుండా కబోర్డ్ మీద ఎన్ని మందు బాటలు దాచిపెట్టారు మీకు తెలుసా అసలు? ఆర్యా అంటే అబ్బా, మీరేమైనా తక్కువ? అయ్యగారు, అసలు మీకు తెలియకుండా ఎన్ని చీరలు బట్టలు కొంటారో తెలుసా అమ్మగారు? అంతెందుకు, మీ అమ్మగారు ఇచ్చిన చీరలో ఒక చీర కూడా ఎవడ కట్టరు, అన్ని నాకే ఇస్తారు. నేనే కట్టలేక నేనే పాత సామాన్ల వాడికో ఇస్తా. ఇంకోటి, ఎంత పిసినారోళ్ళంటే లక్షలు లక్షలు సంపాదిస్తారు గాని ఒక్కసారన్నా ప్రేమగా చారు ఈ డైమండ్ నెక్లెస్ తీసుకొని ఒక్కసారన్నా ఇచ్చారా? పై ఖర్చులకు పనికొస్తాయి చారు, ఈ 2 లక్షలు నీ దగ్గర ఉంచుకొని ఒక్కసారన్నా ఇచ్చారా? అయినా నాకు ఇప్పుడు ఇవన్నీ అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పుడు చారు కోటీశ్వరరాలు. నాకేమైనా డబ్బులు లెక్క పెట్టే పని ఉంటే మిమ్మల్ని పిలుస్తా, ఆ డబ్బా కంప్యూటర్ ముందు ఉండే పని ఏమైనా ఉంటే మిమ్మల్ని పిలుస్తా. ఓకే, సెలవు. ఓ మర్చిపోయా, ఏమైనా చిల్లర ఖర్చులు కావాలంటే కోల్ మీ. ఓకే బా, ఇప్పుడు పనంతా మనమే చేసుకోవాలి. నేను రిచ్ అయిపోయా, నేను రిచ్ అయిపోయా. ఇదేంటి ఇప్పుడు కాల్ చెప్తుంది? హలో, ఎందుకు ఏడుస్తున్నావే? నీకు చెప్పానా ఆ రాంబాబు గారితో తిరగొద్దని ముందే? అది కాదే చెప్పేది మరేంది? మీలో ఎవరు విజేత అనే కాంటెస్ట్ లో ఆన్సర్ చేస్తే ₹1,00,00,000 వస్తాయి అన్నారే, అదంతా మోసమే. మోసమా? నాన్నే నమ్ముకొని ఇంట్లో పని కూడా మానేసిననే, ఇప్పుడు నా బతికేంది? నువ్వేం టెన్షన్ పడ, మాకు నేను ఉన్నాగా. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. మోసమా? అయ్యో, తిన్న ధరక్క నోటుకొచ్చింది అన్నవాగనే, అమ్మగారు అయ్యగారిని తిట్టేస్తానే, ఉద్యోగం కూడా మానేస్తా అన్ననే, ఇప్పుడు ఎలా? ఇదేంటి సుధా ఎంత షాక్ ఇచ్చింది? ఆగార్యా, ఫస్టే పనంతా నేనే చేసుకోవాలని ఆలోచిస్తేనే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఓయ్ ఇటు చూడు. అమ్మగారు, అయ్యగారు. ఏంటి నువ్వొచ్చినావు? ఇదేమంతు? April 1st. అందుకే ఏప్రిల్ ఫూల్స్ డే చేసిన. ఏప్రిల్ ఫూల్స్ డే, ఏప్రిల్ ఫూల్స్ డే. నమ్మారా? నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళి పని చేసుకుంటా.